కూడా నమస్కారం. జగిత్యాల పట్టణ ప్రజల ఆకాంక్ష జగిత్యాల పట్టణ అభివృద్ధి, అదేవిధంగా మౌలిక వసతుల కల్పన. దాంతోపాటుగా రాయికల్ పట్టణం కావచ్చు, ప్రతి వాళ్ళకు కూడా అభివృద్ధి కావాలి, ప్రణాళికాబద్ధంగా పట్టణం అభివృద్ధి కావాలనే ఆలోచన ఉంటుంది. మరి దీంట్లో భాగంగా మరి గత ప్రభుత్వంతో ఉన్న సందర్భంలో, ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో 2021లో జగిత్యాల పట్టణంలో చాలా ప్రాంతాలలో విజయపూర్ కావచ్చు, శంకులపల్లె కావచ్చు, కొండాల గార్డెన్ కావచ్చు, బట్టివాడ కావచ్చు, వీకేబీ కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా వీకేబీ ఫంక్షన్ హాల్ ముందు, అన్నిటికంటే ముఖ్యంగా యావర్ రోడ్ విషయంలో నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టు అది 80 ఫీట్లు కమర్షియల్, అంటే దుకాణాలు ఉన్న కాడ ఇండ్లని, పార్కు, ట్రాన్స్పోర్ట్ జోన్ కాడ, కమ్యూనికేషన్ జోన్ కాడ షాపులు, ఈ రకంగా ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చినాం, మీ మీడియా ద్వారా చెప్పినాం. అవన్నీ కూడా 2021లోనే ఇటు వీకేబీ ఫంక్షన్ హాల్ ముందు కట్టమిషన్ చొక్కరావు ఇల్లు అంటారు, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. ఇంతకుముందు కవితమ్మ గారి ఇల్లు కూడా ఉండింది. కొండాల గార్డెన్ ముందు కావచ్చు, బట్టివాడ దగ్గర కావచ్చు, మన విజయపూర్ కాలనీ, శంకులపల్లె, అవన్నీ కూడా పర్మిషన్లు రాకపోతుండే. బట్టివాడ మన కాలేజు వెనక దిక్కు, స్కూల్ జోన్ అందరు దాన్ని. ఈ వీకేబీ ఫంక్షన్ హాల్ ముందు అదంతా కూడా పెట్రోల్ పంప్ వెనక దిక్కు, హాస్పిటల్ జోన్ అందరు. అట్లనే ఇండస్ట్రియల్ జోన్, రైల్వే జోన్ అని చెప్పి మన ధరంపూర్ రోడ్కుండే. కొండాల గార్డెన్ దగ్గర అదేదో పేరు పెట్టి ఉండింది. అవన్నీ కూడా పర్మిషన్లు రాకుండా అందరు కట్టుకున్నారు, రకరకాలు లేదా ఇల్లీగల్ పర్మిషన్స్. మరి చాలా మట్టుకు కూడా 2021లో జియో తీసుకొస్తూ జగిత్యాల ప్రజలే కాదు, జిల్లా ప్రజలకు యావర్ రోడ్ పెద్దగా కావాలని చెప్పి ఎప్పటి నుండో ఉంది. కోరుట్ల మెట్పల్లి అయితే 97-98 మధ్యలోనే కోరుట్ల మెట్పల్లి 100 ఫీట్లు అయిపోయినాయి. ఇక్కడ అప్పటి నుండి చేయకపోతే నేను 2018 చివరిలో గెలిచిన తర్వాత 21లో ఆ జియో తీసుకొచ్చినాం. 100 ఫీట్లే కాదు, అది మొత్తం కమర్షియల్, లోపలికి కూడా సందులు ఉంటాయి యావర్ రోడ్కు, అక్కడ నుంచి ధర్మపురి రోడ్ దాకా. అవన్నీ కూడా 100 ఫీట్ల వరకు, 100 మీటర్ల వరకు. ఇదేమో 100 ఫీట్ల రోడ్డు, లోపల 100 మీటర్ల వరకు కమర్షియల్ ఉంచాలి అని చెప్పి జియో తీసుకొచ్చాం. దాని ప్రకారమే ఆ తర్వాత కట్టిన నిర్మాణాలు మనం చూస్తుంటాం. విజేత సూపర్ మార్కెట్ అయింది, రిలయన్స్ అయింది, హ్యాపీ బిల్డింగ్, ఇంకో 5-6 బిల్డింగ్లు 10 బిల్డింగ్లు అయినాయి ఆ రోడ్లో. అందరూ కూడా సెంటర్కి వెళ్ళి 50 ఫీట్ల దూరంలో కడుతున్నారు, 50 ఫీట్ల దూరంలో కడుతున్నారు. ఇక ఆ తర్వాత అది రోడ్ వైండింగ్ చేయాలని చెప్పి ఆలోచన అందరికీ ఉంది, మనకు ఉంది. కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, కానీ అమలుకు నోచుకోలేదు. అదే విషయాన్ని మరి ఇంతకుముందే పాత్రికేయ మిత్రులు అడిగారు. సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కూడా 40 ఏళ్ళ తర్వాత, అక్కడ ఎప్పుడో 97 అయితే 2024లో, అంటే 24 అంటే 27 ఏళ్ళ తర్వాత, 27 ఏళ్ళ తర్వాత వారు కలెక్టర్కు ఉత్తరం రాశారు. దీని మీద ఎస్టిమేట్లు వేయించాలి, బడ్జెట్ తయారు చేయాలి, కమిషనర్కి పంపాలి అని రాస్తే కలెక్టర్ గారు కమిషనర్కి రాసిండ్రు దాదాపు 100 కోట్లు అయితే అని చెప్పి. మరి ఈ సంవత్సరంన్నర కాలంలో, ఈ సంవత్సరం 24 ఎప్పుడో చేసారు, 7-8 నెలల ఫైల్ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ కదిలింది అయితే లేదు. ఓకే, వారు రాసిండ్రు, నేను ఒప్పుకుంటా.
కానీ ఫైల్ కదిలింది లేదు. కదలాలంటే ఇది మరి ముఖ్యమంత్రి గారి సబ్జెక్టు. స్వయాన ముఖ్యమంత్రి గారే మరి అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యం. ఇట్లాంటి సమస్యలు తీరాలంటే అధికార పార్టీకి అండగా ఉండాలి, వారితో కలిసి ఉండాలి అని చెప్పి నిన్న ఇప్పుడు ఎలక్షన్లలో కూడా ఆ అధికార పార్టీకి ఎవరు నిలబడరో వాళ్ళతో కలిసి పనిచేస్తున్నా, వాళ్ళ కొట్లేమని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి వెళ్తేనే పనులు అవుతాయి. ఈ అధికార పార్టీకి ఏ గుర్తు అనే సంగతి అందరికీ తెలుసు. వేరే వేరే గుర్తుల మీద నిలబడితే వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఏముంటుందో అందరికీ కూడా తెలుసు మీకు. సో అధికార పార్టీ ఏదైతుందో వాటి పనిచేయమంటున్నాం. అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి కూడా పూర్తి విశ్వసిస్తూ మరి జగిత్యాల ప్రజలు ఏదైతే నా మీద నమ్మకంతో గెలిపించారో, మరి ప్రభుత్వం వేరే వచ్చింది, మరి ఆ కొత్త ప్రభుత్వంతో పనిచేసినప్పుడు కొన్ని ఇబ్బందులు బాధ ఉన్నా కానీ నేను ముఖ్యమంత్రి గారిని కలవడం, వారు బాధపడకుండా నీ ఆశయం అయితే ఉందో జగిత్యాల అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతూ నిన్న చాలా స్పష్టంగా మరి మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి కలిసి పనిచేసే వాళ్ళని గెలిపించుకుంటేనే మరి అభివృద్ధి సాధ్యమవుతుంది. మీ కౌన్సిలర్స్ అందరూ కూడా అలాంటి వాళ్ళని గెలిపియండి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ ఉద్దేశిస్తూ నిన్న కరీంనగర్ దగ్గర చొప్పదండి సభలో మాట్లాడుతూ మరి సాధ్యం, అందుకే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వచ్చి జగిత్యాల యావర్ రోడ్ మెయిన్ రోడ్ విస్తరణ కావాలని కోరిరు, చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. అందరికి వచ్చింది మనకు వచ్చింది అనుకోవచ్చు, అది తప్పు. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయిన కాడ రాలేదు, కొరట్ల రాలే, సిరిసిల్ల రాలే, హుజరాబాద్ రాలే, కరీంనగర్ రాలే, కానీ జగిత్యాలకు అది మంజూరు ఇచ్చారు. స్థలం కొద్దిగా ఆగిపోయి ఉండింది, వాలంతరీ, అది వ్యవసాయము ఇరిగేషన్కి సంబంధించింది. అది చలిగల్ ఫామ్లో ఇస్తే రోడ్డు మీద బాగుంటుంది అని చెప్పి దానికి కేంద్రీయ విద్యాలయం మరియు స్టేడియం అంటే సారు క్లియర్గా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు వాలంతరీ ఇస్తానన్నారు. 3 కూడా రాసున్నాయి, కానీ ఆ బిజీలో చెప్పలే. అంటే చాలా స్పష్టంగా ఈ 2 పనులు కూడా చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఈరోజు అందరూ మాట్లాడతారు చేయాలని, ప్రజల డిమాండ్ అప్పటికెళ్ళే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను అధికార పార్టీ అండతోటే అభివృద్ధి సాధ్యమని చెప్పి నేను ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి పనిచేయడం మొదలుపెట్టినో ఒక విధమైన దాడి ఇగో ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడే ఒక పాత్రికేయ మిత్రుడు చెప్పాడు, అరే 2024 నేను చేసిన అని చెప్పి. ఏం చేసిండ్రు? దీనికి గిన్ని పైసలు అయితే ఎమ్మెల్సీ గారు, అప్పుడు ఎమ్మెల్సీ ఉండరు వారు, ఎమ్మెల్సీ గారు లెటర్ రాసిండ్రు అని చెప్పి ఈ లెటరు 2012-24 ఆ సందర్భంలో, అంటే దాదాపు ఏడాది అర్థం క్రితం ఉత్తరం రాసిండ్రు. ఏడాది అర్థం కింద ఉత్తరం రాస్తే వచ్చింది ఏమన్నా ఉందా? ఏమీ జరిగింది లేదు. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు నేను అడిగిన, ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి, వారే రాష్ట్ర నాయకుడు, అధికార పార్టీ నాయకుడు, సభా నాయకులు, కాబట్టి తప్పకుండా ఇవన్నీ అవుతాయని చెప్పి నేను కూడా విశ్వసిస్తూ ఉన్నా. మరి ఎంతకు సంజయ్ కుమార్ ఏదో పార్టీ మారిండు, ఇంకేదేదో రకరకాలుగా చెప్తున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని ఎన్నుకోమంటున్నా. చాలాసార్లు మనం చెప్పినాం, మీ అందరూ తెలుసు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎవరెవరిని కలుపుకున్నది, వైఎస్ఆర్సీపీ వాళ్ళని కావచ్చు, బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్ట్ వాళ్ళని కావచ్చు, తెలుగుదేశం వాళ్ళని కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళని కావచ్చు, వీళ్ళందరూ కలుపుకున్నారు. ఇకనే కాదు, చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్లో 2014 అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్సీపీ రోజు ఆ కాంట్రాక్టర్ పేరు చెప్తాడు. మళ్ళీ నీళ్ళ ట్యాంక్ కట్టోళ్ళు కూడా ఎవరు లేకుండ్రి. ఇప్పటికీ ఇంకా బిల్ రాలే. బిల్ గురించి ఇప్పుడు నేను మాట్లాడా. తప్పకుండా కట్టిన వాళ్ళకి ఇప్పియాల్సి కూడా వస్తుంది కట్టమని చెప్పినప్పుడు. దాని మీద రాసుకున్నాడు. నాకు తెలియదు, నిన్న ఎవరో ఫోటో తీసుకొచ్చి చూపిస్తున్నారు. దాని మీద రాసుకున్నాడు, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అని చెప్పి ఇక్కడ నుంచి హైదరాబాద్కు నీళ్లు పోతుంటాయి. దాని మీద మెగా వాళ్ళు రాసుకుంటారు, MEIL అని కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు రాసుకుంటారు. గతంలో కేటీ రామారావు గారు సీతారామ ప్రాజెక్టు ఏదో తొందరగా చేస్తే కాంట్రాక్టర్కి సన్మానం చేసింది కూడా నేను చూసిన.
అంటే ఇలా సీనియర్లు ఇంత అనుభవం ఉన్న వాళ్ళు ఇట్లా తప్పుదో పట్టిస్తూ మాట్లాడడం అనేది కొంత బాధగా ఉంది. ఏదున్నా కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు 67 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెళ్తే ఒకటి రెండు అటు ఇటు కావచ్చు, 23 మందిని తీసుకొని నలుగురికి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇచ్చారు. ఇక్కడ ఎందరిని తీసుకున్నారో అందరికీ తెలుసు. శ్రీనివాస్ యాదవ్ గారిని తెలుగుదేశంలో గెలిస్తే తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత చాలామంది పోయారు. ఇక్కడ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. మరి నిరంతరం ఏదైతే అభివృద్ధి కోసం పాటుపడుతున్నామో ఈ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, మంత్రుల వద్దకు ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి పనిచేయించుకునే కౌన్సిలర్లు గెలిపించమని చెప్పారు. నేను ఈరోజు కూడా మీ మీడియా ద్వారా మంత్రుల దగ్గరికి నా వద్దకు అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట చెప్తున్నా, ఎక్కడైనా కానీ జనరల్ ఉంది కాబట్టి ఇక్కడ కొంత అనుకూలంగా ఉన్నవాళ్ళు, నాకు అనుకూలంగా ఉన్నవాళ్ళని మీరు గెలిపిస్తే తప్పకుండా ఆ ప్రతిపాదనలు తీసుకొని ఏదైతే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు 135 కోట్లు ఇస్తే దాదాపు 62.5 కోట్ల పనులకు మంజూరులు వచ్చినాయి. అందులో 30 కోట్లకి టెండర్లు అయిపోయినాయి. అవన్నీ కూడా మనం చెప్పిన జిఎస్ఆర్ అని, హరిణి ఎంటర్ప్రైజెస్ అని, ఇంకెవరో కాంట్రాక్టర్లు వేసారు. గౌరీశంకర్ వేయలేదు, వేయొద్దని చెప్పిన నేను. ఎందుకంటే ఏదో దాంట్లో ఏదో బాగా లాభం వస్తుంది అనుకుంటారు, వాళ్ళే తీసుకొని. నేను అట్లా అనట్లేదు. ఆర్ఏఎల్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు ఇక్కడ కౌన్సిలర్ కాంటెస్ట్ చేస్తున్నారు. హరిణి అంటే కూడా ఇక్కడ కౌన్సిలర్ కాంటెస్ట్ చేసే కుటుంబాలదే, అది వేరే నాకు సంబంధించిన వాళ్ళు కాదు. ఎప్పుడు కూడా నా దగ్గర రారు ఈ మధ్యలో. కాబట్టి వాళ్ళు వేయలేదు, వేరే వాళ్ళు చేస్తున్నారు. జగిత్యాల ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం. అందుకోసం అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యం. మరి అధికార పార్టీతోటి కలిసి నేను పనిచేస్తున్న విషయం నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను విజ్ఞాపన పత్రం ఇచ్చింది అందరూ మీడియాలో, సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి యావర్ రోడ్, మెయిన్ రోడ్ విస్తరణ చేస్తామని చెప్పారు. వారికి మీ మీడియా ద్వారా జగిత్యాల పట్టణ, నియోజకవర్గ, జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.